ఎందుకు తీసుకున్నావు అమ్మా? కొంచెం ఇంట్లో దేవుడికి పూజ దానికోసం చేసుకున్నాం, దానికోసం. అంటే ఇప్పుడు ఒక బేబీ ఉంది కదా, నీకు మళ్ళీ పిల్లలు కాకుండా ఏం తీసుకుంటలేవు కదా, సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని కూడా తెలుసు కదా. మళ్ళీ టాబ్లెట్లు ఎందుకు పిల్ల? అంటే డేట్లు రాకుండా టాబ్లెట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నావు? బయట ఇచ్చారు మేడం. బయట అంటే మెడికల్ షాప్ లో తీసుకున్నాం. మరి మెడికల్ షాప్ లో తీసుకున్నది. ఇప్పుడు ప్రెగ్నెంట్ నువ్వు కాక ముందుకే వేసుకున్నాం. అంటే అప్పటికి కన్ఫర్మ్ లేదు మేడం, పీరియడ్స్ వస్తుందేమో అని ముందు జాగ్రత్త. కరెక్టే, కానీ ప్రెగ్నెంట్ ఉంటేనే కదా ఆమెకి డేట్ రాదు. అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఆమె టాబ్లెట్ తీసుకున్నట్టు కదా, వేసుకుంది కాబట్టి డేట్ రాలేదు, ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. మళ్ళీ అందులో రకరకాల టాబ్లెట్లు ఉంటాయమ్మా. మీరు మెడికల్ షాప్ కి వెళ్ళి ఓన్లీ పూజల కోసం ఇట్లా ట్రీట్మెంట్లు తీసుకుంటే అది కరెక్టా? బేబీకి ఎఫెక్ట్ కూడా కావచ్చు కదా. కొంతమంది ఒక్కోసారి 10 రోజులు కూడా తీసుకుంటున్నారు. మళ్ళీ అది బేబీకి ఎట్లా మళ్ళీ మంచిదా కాదా అని ఎట్లా చెప్పగలుగుతారు? అప్పుడు తెలుసుకోలేదు మేడం, మేము ఇట్లా అవుతుందని కన్ఫర్మ్ అవుతుందని అనుకోక అట్లా వేసుకున్నాను ముందుగానే. అంటే ఇవన్నీ ఏదో ఆ కాలంలో లేవమ్మా. ఈ కాలంలోనే యాక్చువల్ గా ఆ టాబ్లెట్స్ వచ్చినవి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి. మీరేమో డేట్లు రాకుండా వేసుకుంటున్నారు. కరెక్టా? అది వేసుకోరు అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ యాక్చువల్ గా అయితే అవి మంచిది కాదు. ఒక్కొక్కసారి మీరు ఇప్పుడు 1-2 డేస్ అంటే 1-2 డేస్ కూడా వేసుకోవద్దు. 10 డేస్ కంటే ఎక్కువ వేసుకుంటే మాత్రం బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. ముందే చూసుకోవాలి ఇవన్నీ. ఓకే.